తెలంగాణలో జరుపుకునే కొన్ని పండుగలకు ఖచ్చితంగా ముక్క చుక్క ఉండాల్సిందే. కానీ ఈసారి దసరా పండుగకు మాత్రం ఆ రెండింటికి ప్రజలు దూరంగా ఉండాల్సిందే అంటున్నారు అధికారులు. ఎందుకంటే గాంధీ జయంతి, దసరా పండుగ రెండు ఒకే రోజు వచ్చాయి. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంటుంది. అందుకే గాంధీ జయంతి పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. పండుగ రోజున రాష్ట్రంలో మద్యం, మాంసం దుకాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను అన్ని మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. గాంధీ జయంతి పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంతో పాటు ఇదంతా కూడా అంటే గాంధీ జయంతి సందర్భంగా అన్ని ప్రాంతాల్లో మద్యం దీనికి సంబంధించి మాంసం దుకాణాలన్నీ కూడా బంద్ ఉండాలని జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా గాంధీ జయంతి సందర్భంగా అహింసా మార్గం కాబట్టి వీటన్నిటిని బీఫ్ షాపులు కానీ అదేవిధంగా మటన్ షాప్స్ కానీ బంద్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా రెండు ఒకటే రోజు, దసరా అదేవిధంగా గాంధీ జయంతి ఒకటే రోజు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని చర్చించి నిర్ణయించారు. అక్టోబర్ 2వ తేదీన పూర్తి స్థాయిలో బీఫ్ షాప్స్ అదేవిధంగా మటన్ షాప్స్ బంద్ ఉండాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి స్లాటర్ హౌస్లు ఉన్నాయి. ఆ స్లాటర్ హౌస్లలో అన్నింటిలో రెగ్యులర్గా ఎద్దులు కానీ అదేవిధంగా పశువులతో పాటు ఇటు మేకలు, గొర్రెలు కట్ చేసి వాటన్నిటిని మాంసం దుకాణాలకు అదేవిధంగా పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎక్కడైనా ఆ విధమైనటువంటి ఉల్లంఘనలు జరిగితే మాత్రం జీహెచ్ఎంసీ యాక్ట్ 533B ప్రకారం చర్యలు తీసుకుంటాం మేమనేది అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో దసరా పండుగ అనగానే తప్పనిసరిగా ఒకవైపు పండుగ ఉండగా మరొక వైపు నాన్ వెజ్కు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, ఎక్కువ మంది నాన్ వెజ్ తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి అటు గాంధీ జయంతి రావడం, ఇటు దసరా ఒకే రోజు ఉండడం కారణంగా కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం చట్ట ప్రకారం మేము వ్యవహరిస్తామని అంటున్నారు. ఏదైనా ఫిర్యాదులు వచ్చినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. తెలంగాణలో జరుపుకునే కొన్ని పండుగలకు ఖచ్చితంగా ముక్క చుక్క ఉండాల్సిందే. కానీ ఈసారి దసరా పండుగకు మాత్రం ఆ రెండింటికి ప్రజలు దూరంగా ఉండాల్సిందే అంటున్నారు అధికారులు. ఎందుకంటే గాంధీ జయంతి, దసరా పండుగ రెండూ ఒకే రోజు వచ్చాయి. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంటుంది. అందుకే గాంధీ జయంతి పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. పండుగ రోజున రాష్ట్రంలో మద్యం, మాంసం దుకాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను అన్నీ మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. గాంధీ జయంతి పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.